Welcome to Sai Master Academy. Already I told you that I started 10th class mathematics. This is the second class from coordinate geometry. So see the questions. Already I gave you the properties for triangle and properties for rectangle, rhombus, square, parallelogram. All types of triangle properties also I gave you. And also I explain you one more very important property, collinear points. ఎప్పుడు మనం కొలీనియర్ పాయింట్స్ అంటాము, ఎప్పుడు ఈక్వలేటరల్, ఎప్పుడు ఐసోసెలస్, ఎప్పుడు స్కెలన్ ట్రయాంగిల్ అంటాం. అండ్ ఇచ్చిన 4 పాయింట్స్ ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ ఎలా స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్, పారలెలోగ్రామ్ అని చెప్తాం అనేది ఆల్రెడీ ఇచ్చాము. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో. నౌ కంటిన్యూషన్ ఇన్ ఎక్సర్సైజ్ 7.1 SSC బోర్డ్. దిస్ ఇస్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. 1 2 3 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ ఆల్రెడీ వి డిస్కస్ ద డిస్టెన్స్, అందుకే మళ్ళీ నేను చెప్పట్లేదు. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా √(x2 - x1) whole square y2 - y1 whole square. దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ ఫార్ములా, యాక్సెస్ నుంచి డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ టు ద పాయింట్, డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ టు ద పాయింట్, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అండ్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ y కోఆర్డినేట్ సేమ్, విచ్ ఆర్ హ్యావింగ్ x కోఆర్డినేట్ సేమ్, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్. ఎక్కడ అది ఎగ్జాంపుల్ ఇక్కడ చేసాము. అండ్ ఆల్సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ పాయింట్, ఆరిజిన్ నుంచి ఒక పాయింట్కి డిస్టెన్స్. అన్ని డిస్టెన్స్లు మనం చేసాము ఆల్రెడీ. చాలా క్వశ్చన్స్ మీకు చేసుకోమని చెప్పాను, చాలా చేశారు మీరు. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ నుంచి చేయాలని ఏమీ లేదు, యూ కెన్ టేక్ ఓన్. ఏవైనా 2 పాయింట్స్ ఇట్లా 2, 3, 5, 6, 7, 8 ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని డిస్టెన్స్ చేయొచ్చు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ ఇంటర్మీడియట్. ఓకే. And these properties also I explained you in previous video. Now come to the question. Distance between 2 points అన్నాడు కాబట్టి ఇవి నేను అసలు ఒకటి కూడా చెప్పట్లేదు, ఎందుకంటే మనం చేసేదంతా డిస్టెన్స్లే. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ దీస్ ఆల్ ఆర్ హోంవర్క్. Now come to the solutions for next question onwards. What is the question? See, find the distance between origin and actually ఇది కూడా నేను చెప్పొద్దు అనుకున్నా, కాకపోతే ఓకే ఎక్సర్సైజ్ లో ఉంది. అండ్ ఆల్సో ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆరిజిన్ నుంచి పాయింట్ కి డిస్టెన్స్ అంటే డైరెక్ట్ గా √(x² + y² ఫార్ములా. డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు పాయింట్ √(x² + y² ఇవే వస్తాయి అంతే, ఇంకా ఆరిజిన్ తో సంబంధం లేదు. ఎప్పుడైనా డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే అది చేయాలి. సో ఇక్కడ కూడా ఆరిజిన్ ఇచ్చాడు అండ్ వన్ మోర్ పాయింట్ ఆల్సో గివెన్, లెట్ దట్ ఈస్ x1 y1 ఆర్ x, y. సో x, y అనుకుందాం. నౌ సొల్యూషన్ లో డిస్టెన్స్ ఈజ్ ఒకటి ఆరిజిన్ ఒకటి పాయింట్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కి ఫార్ములా √(x² + y². ప్రాక్టీస్ చేయకుంటే మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్ టు √(x² అంటే 36² + y² అంటే 15². మీకు మల్టిప్లికేషన్ వచ్చుగా, 36² ఎంత చేయండి, 36 × 36 దట్ ఈస్ √(15²) దట్ ఈస్ వాట్ 225. వాట్ అబౌట్ 36² చేయండి. 36 36 6 6 36 6 3 18 2 1 6 3 6 18 3 3 9 + 1 10. సో 8 9 2 1 1298 వచ్చిందా, 2000 వచ్చిందా? అవునా అదేంద్రా? 6 6 36 ఇది 6. ఓకే, 6 6 32. అరే ఎలా వస్తుందిరా ఇప్పుడు? 40 × 40 ఏందిరా? 1600. 36 అంటే ఇంకా తక్కువ రావాలి కదా. చేస్తున్నాను నేను, ఆల్రెడీ చేశాను ఇక్కడ. (1296) వచ్చిందా? 1296 రావాలి. 1296 + 225 చేయండి, అడిషన్ చేయండి. 1296 + 225. ప్రాక్టీస్ లేదు మీకు. వచ్చిందా? సో 1521 వస్తుంది మొత్తానికి. సో విచ్ ఈజ్ ఈక్వల్ √(1521). దీన్ని పర్ఫెక్ట్ స్క్వేరా కాదా చేయాలంటే మళ్ళీ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకు అవసరం లేదు. ఓకే, అంటే మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే తెలిసిపోతుంది ఇది రూట్లో ఉందా లేకపోతే పర్ఫెక్ట్ రూటా కాదా అనేది. ఓకే రైట్, కమ్ హియర్, లిజన్ మై డియర్.
So verify the points 1, 2, 3 are the vertices of are the are collinear or not అన్నాడు. Collinear అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. collinear అంటే ఏంటి అంటే if 3 points are collinear then ఏవైనా రెండు డిస్టెన్స్లు యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. అదే కదా collinear. ఇగో ఏబిబిసి చేస్తే ఏసీ అయినా రావచ్చు, బీసీఏసీ చేస్తే ఏబి అయినా రావచ్చు, ఏబిఏసీ చేస్తే బీసీ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ ఎనీ టూ డిస్టెన్సెస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్. కరెక్ట్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చేసాం చూడండి. ఒకటేమో 2√2, ఒకటేమో 3√2, ఇంకోటేమో 5√2. సో 3√2 ప్లస్ 5√2 ఎంత? 3√2 ప్లస్ 2√2 ఎంత? 5√2 వచ్చేసింది. కన్ఫర్మ్ చేసేసాం కొలీనియర్ అని. సో ఇక్కడ కూడా చూడండి 3 పాయింట్స్ ఇచ్చాడు. కొలీనియరా కాదా కనుక్కోమని అన్నాడు. కొలీనియరా కాదా అంటే వేరే క్వశ్చన్, కొలీనియర్ అని ప్రూవ్ చేయండి అంటే వేరే క్వశ్చన్. ప్రూవ్ చేయమంటే మాత్రం తప్పదు. ఎట్ ఎనీ కాస్ట్ ఈ షుడ్ ప్రూవ్. ఓకే, ప్రూవ్ చేయమంటే. చెక్ చేయమంటే అది అవ్వచ్చు కాకపోవచ్చు, మనం చెక్ చేసి చెప్పేస్తాం. ఓకే, నౌ సి సొల్యూషన్లో ఇచ్చిన పాయింట్స్ని ఒకటి ఏ అనుకుందాం, ఒకటి బి అనుకుందాం, ఒకటి సి అనుకుందాం. నౌ ఐఎమ్ ఫైండింగ్ ఏబి డిస్టెన్స్ రా. ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ నాట్ రైటింగ్ ఫార్ములా ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు రాసి ఓకే. సో వాట్ ఈస్ ద ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is clearly, remember like what you know, x subtraction and y subtraction ante. So that is what 2 minus 1 whole square jarta chudandi plus 3 minus 5 whole square, okay, which is equal to root over 2 minus 1 means 1. 1 square is always 1 plus 3 minus 5 minus 2 whole square plus 4, which is equal to what? Root 5. Why? Because minus 2 whole square also plus 4, 2 whole square also plus 4. Now come to next distance BC, which is equal to what? Root over. Now consider B and C are the points. And find minus 2 whole square. Don't confuse. Minus 1 minus 3 whole square, okay na, which is equal to root over minus 2 minus 4 rendu minus 4 whole square 16, 4 square kada, and minus 1 minus 3 minus 4 whole square 16. Root to 2 times of 16 is what? 32. enta 32. Next AC, which is equal to root over, so AC idi A idi C kada, minus 2 minus 1 whole square plus minus 1 minus 5 whole square minus 1 minus 5 whole square, which is equal to root over minus 2 minus 1, which is minus 3 whole square into 9 ra, and minus 1 minus 5, that is minus 6 whole square into 36. 36 9 అంటే root over ఎంత రా? 45. root over 45. సో ఇక్కడ ఏ రెండు ఐడియాస్ని ఇంకోటి వచ్చేలాగా లేదు అసలు. ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టరీ చేసి చూద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేయొచ్చు అని అంటే రూట్ ఓవర్ 16 2 చేయొచ్చుగా, అంతేనా? సో రూట్ 16 అంటే 4 root 2 వస్తుంది. ఇది పక్కన పెట్టేద్దాం. దీన్ని కూడా ఏం చేయొచ్చు? విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 9 5 చేయొచ్చుగా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 root 5 వస్తుంది. సో ఇఫ్ యూ యాడ్ ఎనీ టూ యూ ఆర్ నాట్ గెట్టింగ్ థర్డ్ వన్ రాట్లే. ఓకే, సో దేర్ ఫోర్ since AB not equal to BC not equal to AC, the points are not collinear. Understand? ఎలా చేస్తున్నాం అర్థమైందా? సో దిస్ ఈస్ అబౌట్ collinear. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా collinear చేయొచ్చు. AB, BC, AC. సో ఇక్కడ the distance formula only we are doing. That's why I'm not giving the distance formula. Now come to check whether the points are the vertices of an isosceles triangle or not. What about isosceles triangle property? Any two sides are equal. Let us check. So okati A, okati B, okati C, right? This is the given information. Solution. What is A? 5 comma minus 2. What is B? 6 comma 4. What is C? 7 comma minus 2 are the given points. Correct? Again we have to find the distances only. What is AB distance? Same formula kada, x2 minus x1 whole square
y2 minus y1 whole square. Subtraction of x, 6 minus 5 whole square plus 4 plus 2 whole square. Correct? ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 whole square, which is equal to root over 6 minus 5 1 square 1 4 plus 2 6 square 36. So 36 which is equal to root over 37. ఓకేనా? ఒకసారి బుక్ లో పాయింట్స్ కరెక్టా కదా చెక్ చేయవా? ఎక్సర్సైజ్ లో 4th క్వశ్చన్ ముందు ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ. ఇంకా నెక్స్ట్ ముందు పేజ్ అది పాయింట్ చెప్పు. 4th 5, -2 6, 4 7, -2 రైట్. అట్లా బుక్ ఓపెన్ చేసి ఉంచు, ఎందుకంటే మనకి పాయింట్ రాంగ్ మీద అంత పోతుంది, అంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది, ఆ పాయింట్కి ఆన్సర్ వస్తుంది అనమాట. ఫైండింగ్ బీసీ డిస్టెన్స్ రా. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో సేమ్ ఫార్ములా కదా, రూట్ ఓవర్ బీకి సికి 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 -4 ఆపోజిట్ సైన్ చేస్తున్నాం. 7 ఇగో +6 -6 -2 +4 -4. ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 7 - 6 అగైన్ 1 స్క్వేర్ ఆల్సో 1 ప్లస్ -2 -4 -6 హోల్ స్క్వేర్ 36 విచ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ వాట్ రూట్ 37. నౌ వచ్చేసింది ఐసోసెలస్, రెండు సేమ్ వస్తే సరిపోతుంది కదా. నౌ ఏసీ డిస్టెన్స్ విచ్ ఈజ్ రూట్ ఓవర్ ఏకి సికి 7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 + 2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 7 - 5 2 square 4 -2 + 2 0. What is root 4? 2. So here we have AB is equal to root 37, BC is equal to root 37 and AC is equal to 2. Since AB is equal to BC is equal to root 37, therefore the points form an isosceles. అంతే కదా, isosceles triangle. అర్థమైందా? Understand? So ila we have to find the distance. Yeah, tell me. Okay na? Yeah. See, next question. Chudanda. Show that the points 1, 2, 3 form an equilateral triangle. Equilateral triangle means what is the condition for equilateral triangle? All sides should be same. So again take a triangle nana. A, B, C. Now write what are the given points always. Given A. What is A? A comma 0. What is B? Minus A comma 0. What is C? 0 comma A root 3. Now I am finding first AB distance nana, which is what? That root over XL minus whole square, while subtraction square. That only na, the sum of the squares of the difference of the X coordinates and Y coordinates with square root. That is a definition. Okay, so that is what? Minus A, again minus A whole square plus 0 minus 0, 0, which is root over minus A minus 2A whole square. Minus 2A whole square and which is nothing but what you know? Actually get the square root cancel. Migiledi minus 2A. Kani we can't write minus 2A. This is distance. That's why I name rastuna 2 square 4 A square root. Root 4 and the root 4. What is root 4? 2. And what is root A square? A. Cancel అయిపోయింది స్క్వేర్ రూట్. అర్థమైందా కాదు అదే స్టెప్? మీరు ఒకవేళ ఇక్కడే క్యాన్సిల్ చేశారనుకోండి, మీరు ఏం రాస్తారంటే -2A you will write. -2A is not the distance. That's why first you apply square, then cancel square root, then write. That is what? 2A. Achina? Now BC distance. So that is the same formula, root over kada. So BC, that is 0 minus A and 0 plus A. 0 plus A whole square plus again what? A root 3 minus 0 whole square. Any doubt? Now which is equal to root over
0 plus a, which is a only, that is a square. This is also a root 3 whole square. A root 3 whole square, which is equal to root over a square plus square we can apply for both kada, same laga. So a square root 3 ki square cheste enta. What is root 3 whole square? Root 3 whole square I am asking, not 3 square. Root 3 whole square. What is root 3 whole square? So this is too much. Should practice more, my dear. See, always root to square cancel avada. మరి నువ్వు ఏదైనా అనుకో, అది గట్టిగా చెప్పు. నేనేమన్నా ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి కొడతానారా? మేబీ సమ్ టైమ్స్ రైట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ రాంగ్ అయినా మంచిది. ఎందుకంటే ఇఫ్ యూ నో దట్ ఈస్ రాంగ్, ఐ విల్ టెల్ యూ ద వర్డ్ ఈస్ కరెక్ట్ వన్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఆల్వేస్ ట్రై టు సే. ఓకే, ఇక్కడ సిగ్గుపడకు, సిగ్గుపడే దగ్గర పడాలి. ఇక్కడేమో సిగ్గుపడతారు, అక్కడనేమో విచ్చలు విడిగా ఓపెన్గా ఉంటారు పనికిరాని దగ్గర. సో లిజన్. సో ఏ స్క్వేర్ ఇంటూ ఇదంతా 3, ఓకేనా? అంటే విచ్ ఇస్ 3a స్క్వేర్ కదా. వాట్ ఈజ్ రూట్ ఓవర్ 3a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 4a స్క్వేర్ కదా. 4a స్క్వేర్ ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి? 2a. సెకండ్ రెండు సేమ్ వచ్చాయి. If we'll get the third one also same 2a, then we can confirm that is equilateral triangle. Now find AC distance ra. That is what? Root over AC. 0 minus a whole square plus a root 3 minus 0 whole square. Okay na? Which is root over 0 minus a, which is minus a. So minus a whole square is nothing but what? A square. ఎందుకంటే minus 2 whole square, 2 square 4a కదా అయ్యేది. And this is also same. A root 3 minus 0 is a root 3a గా, which is whole square. And same ఇదే వచ్చింది చూడండి, మళ్ళీ ఇదే వచ్చింది. So which is root over a square plus 3a square, which is equal to root over 4a square, which is equal to what again? 2a. So what we can confirm, therefore AB equal to BC equal to AC, which is equal to 2a. All sides are same. Therefore the points forms an equilateral triangle. Understand? Yeah, this is about triangle. Some questions ఇలా 100 చేసినా తక్కువే, ఎందుకంటే ఎన్ని చేస్తే అంత ప్రాక్టీస్ అయిపోతాం. ఓకే, హౌ మచ్ వీ కెన్ డూ, దట్ మచ్ వీ కెన్ ప్రాక్టీస్ అన్నట్టు. సో దట్ మచ్ యూ విల్ స్ట్రాంగ్ ఇన్ అడిషన్, సబ్ట్రాక్షన్. నౌ సీ, prove that the points 1, 2, 3, 4 taken in order the corners of a parallelogram. So we have to prove these 4 points forms a parallelogram, but he's telling a condition. What is the condition? Always take the points in order. Suppose if you take here the first point a minus 3 comma minus 7 comma minus 3, then take here b, take here c, take here d. Order ga తీసుకోమంటారు. So what about b here? 5 comma 10. What about c? 15 comma 8. What about d? 3 comma minus 5. Please check in your book. One check. I'm writing the given points. Solution: given points a minus 7 comma minus 3, b 5 comma 10, c 15 comma 8, d 3 comma minus 5. These are the given points, right? Now we have to prove that the 4 points forms a parallelogram by the condition what? Open chese unchu malli question chudandi malli. So how we can prove that? Already we know the property for parallelogram. First aithe em cheddam ante all distance find cheddam. All distance. Okay, right. Find AB distance nana. AB is equal to, you know how to find AB kada. మనం సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ లో డిస్టెన్స్ ఫార్ములా ఎంత చిన్నగా చేస్తాం. సో లైక్ సి, దీన్ని సబ్ట్రాక్షన్ చేసి స్క్వేర్ చేసి అలా చేస్తూ వచ్చాం. స్టార్టింగ్ కొంచెం వెళ్తుంటే ఏం చేయాలంటే డైరెక్ట్ ఆపరేషన్ బ్రెయిన్ లో, ప్రెజెంటేషన్ బోర్డు మీద అలా చేయాలి. ఓకే, 2 minus 3 whole square. We don't write 2 minus 3 whole square. What is 2 minus 3? Minus 1 whole square, which is 1. Directly 1 రాశారు. ఎందుకంటే పోతుంటే ఏమైందంటే the solutions will be lengthy. Again, if you follow the same process, it will more lengthy.
more lengthy means it will take more time if you follow the same basic process. That's why కొన్ని ఆపరేషన్స్ చేసేసుకోవాలి. కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, స్టెప్ వేసుకోవాలి. ఓకే కదా? సో చూద్దాం, ఎక్కడైనా మీకు కనిపిస్తే అట్లా చెప్పండి, నేను ఐ విల్ రైట్ సంథింగ్ డైరెక్ట్లీ. సో ఏబి ఐఎమ్ ఫైండింగ్ అండ్ ప్లీజ్ ఎక్స్ప్రెస్, అర్థం కాకపోతే వెంటనే సార్ ఒక్కసారి అని చెప్పండి. సో ఏబి కదా, 5 minus 7, how much? 5 minus 7. Oh, that is 5 plus 7, sorry. 5 minus into minus plus 7. 5 plus 7, how much? x2 minus x1. 5 plus 7. 5 plus 7. 7 plus 5, how much? 12. 12 square plus 10 plus 3. 13 square. So what about 12 square value? How much 12 square? 144. 13 square 169. What about total? 100 and 100 200 269. ఇందులో ఒక తీసేసుకోండి 270 అండ్ 270 ఇక్కడ ఒక 40 ఉంది కదా. 270 ప్లస్ 40 ఎంత? అరే హౌరా 70 ప్లస్ 40 50 10 కదా. అరే సి మీకు చెప్తా మంచిగా, 169 144 యాడ్ చేయడం కదా ఇది ప్రాసెస్. నేనేం చేస్తున్నా, ఇందులో ఒక 100 తీసుకున్నా, ఇందులో ఒక 100 తీసుకున్నా, తర్వాత ఇందులో 60 తీసుకున్నా, ఇందులో 40 తీసుకున్నా, తర్వాత ఇందులో 9 తీసుకున్నా, ఇందులో 4 తీసుకున్నా, యాడ్ చేస్తున్నా. ఇదెంత? 200 యాడ్ చేసా. ఇదెంత? 60 ప్లస్ 40 ఎంత? 100. ఇదెంత? 13. ఇది వస్తుందా లేదా? 200 ప్లస్ 100 340. 13 వస్తుందా లేదా చూద్దాం. 160 ప్లస్ 140 300. 9 ప్లస్ 4 13. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 313. ఓకేనా? అలా మనము 100 10s 50s వేసుకుంటే యాడ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నా వాట్ అబౌట్ బీసీ చేస్తున్నా చూడండి. పాయింట్స్ కరెక్టే కదా, చెక్ చేశారు కదా. నా బీసీ బి అండ్ సి కదా. 15 minus 5 10 square. 15 minus 5 10 square. B, C. And 15 minus 5 10 square. 8 minus 10 minus 2 square. 8 లో 10 తీసేస్తే minus 12, which is equal to root over 100 కదా. ఇది 4, which is equal to root over 104. ఓకేనా? Now CD, this is root over your CD. 3 minus 15 minus 12 whole square plus minus 5 minus 8. minus 5 minus 8 అంటే మైనస్ ఏ వస్తుంది. ఎంత అది? 13. వెరీ గుడ్. minus 13 whole square which is equal to root over 12 square 144. 13 square 169. మళ్ళీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 313. ఎందుకంటే ఈ రెండు సేమే. నెక్స్ట్ లాస్ట్ ఏడి డిస్టెన్స్ రా. దట్ ఈస్ రూట్ ఓవర్ ఇదిగో ఏ ఇదిగో డి. 3 minus into minus plus 7. 3 plus 7. 7 plus 3 10. 10 square plus minus 5 plus 3. minus 5 plus 3. 5 లో 3 తీసేయండి. minus 5 plus 3. 5 లో 3 తీసేస్తే 2 sin minus 3 బిగ్ నెంబర్ కాబట్టి minus 2 whole square మళ్ళీ. సో minus 2 whole square which is root over 100 plus 4 which is root over 104. కొంచెం డైరెక్ట్ గా చేసాం కదా ఈ క్వశ్చన్ లో. సో యూ షుడ్ ప్రాక్టీస్ లైక్ దిస్. డోంట్ రైట్ ఆల్వేస్ దిస్ మైనస్ దిస్ మైనస్ దిస్ మైనస్, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ కాదు కదరా. ఆల్రెడీ వీ స్టార్టెడ్ బిఫోర్ I think yesterday, and this is the second video. And not only this triangle, we find 2 points distance, point to origin distance, we proved collinear, and we done the sums equilateral, isosceles, all distances అండి నా. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కాకుండా కొంచెం. ఓకేనా? సో we have now AB how much, and also find the diagonals. First complete all this. AB వచ్చింది, BC వచ్చింది, CD వచ్చింది, DA వచ్చింది. Find AC and BD. I'm finding AC now. So what about AC? Diagonal. I'm finding diagonal now. Right, see here. AC is equal to root over C. A idigo C. 15 plus 7 anta. 15 minus into minus plus 7. 15 plus 7 22. ఇది 15 ఆరా. ఎలా చేస్తారా మీరు ఎప్పుడైనా 15 plus 7 అంటే యాడ్ చేయడం కష్టమైంది అనుకోండి. దీంట్లో 5 plus 2 రాయండి. ఈ రెండు ఎంత?
ప్లస్ 2 22 కట్ చేసుకొని చేసుకోవడమే బై ప్రాక్టీస్ ఓన్లీ. ఇది నాకు కూడా ఎందుకు వచ్చింది, నాకు ఎవరైనా చెప్పలేదు స్కూల్లో ఇంత ఘోరంగా. నేను ప్రాక్టీస్ చేసుకున్నా. ఎట్లా చేస్తే ఈజీగా వస్తుంది, మన కామన్ సెన్స్, మన టాలెంట్ చేసుకోవడమే. ఓకే, 22 హోల్ స్క్వేర్. సో ఏసీ కదా, 8 + 3, 8 + 3, 3లో 2 యాడ్ చేస్తే 10, ఇంకొకటి మిగిలిపోయింది 11. సో దట్ ఈస్ వాట్ 11 స్క్వేర్. సో వాట్ అబౌట్ రూట్ ఓవర్ 22 హోల్ స్క్వేర్? 22 ఐ థింక్ 484 22 22 2 to the 4, 2 to the 4, 2 to the 4, 2 to the 4, 484. Okay, so this is what 484 plus 121, which is equal to root over. ఇది 400, ఇది 100, ఎంత ఫస్ట్ 500. సో పక్కన వేసుకోండి, 500 వచ్చింది. ఇది 80, ఇది 20, ఎంత 100. ఇది 4, ఇది 1, ఎంత 5. అంటే మొత్తం ఎంత వచ్చింది 605. బాగాలేదు, ఇట్లా వచ్చిందా లేదా? ఫస్ట్ 100 తర్వాత 10 తర్వాత నెంబర్స్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఏసీ అండ్ గో టు బీడీ. సో బీడీ ఈక్వల్ టు, సో we have B and D. Go BD. So 3 minus 5, 3 minus 5 minus 2, 3 minus 5 how much? 3 minus 5 minus 2 ఏ కదా, రాస్తే వస్తుంది మీకు, బ్రెయిన్లో వస్తలేదు మీకు, రాస్తే చెప్తున్నారు. అలా కాకుండా చేసుకోవాలి. That is minus 2 whole square plus again what 3 minus 5, then minus 5 minus 10 minus 15 whole square root over 2 square 4 15 square. ఆల్రెడీ ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ 15 వచ్చింది మనకు, ముందు క్వశ్చన్లో వచ్చినట్టు. ఎక్కడ 15 స్క్వేర్ హౌ మచ్? ముందు క్వశ్చన్లో వచ్చిందా 15 స్క్వేర్? ఎక్కడ వచ్చింది మనకు, చేసాం ఇందాక. హౌ మచ్ 15 స్క్వేర్ అంటే 225 రా, ఇక్కడ రాశాను నేను. సో దట్ ఈస్ వాట్ 225, విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 225 + 4 ఎంత 229. ప్రాపర్టీకి వెళ్ళిపోదాం ఒకసారి. పారలలోగ్రామ్ ఏబిసిడి సేమ్ రావాలి, బీసీఏడి సేమ్ రావాలి, ఏసీబీడి సేమ్ రావద్దు. చెక్ చేద్దామా? యా, ఏబి సిడి సేమ్ వచ్చిందారా? ఎంత వచ్చింది ఏబిసిడి? రూట్ 313. తర్వాత బీసీఏడి, బీసీఏడి ఎంత వచ్చింది? బీసీఏడి రూట్ ఓవర్ 104. తర్వాత ఏసీ నాట్ ఈక్వల్ టు బీడి. వాట్ ఈస్ ఏసీ? root over 605 not equal to root over 229. Therefore the points forms a parallelogram. Symbol parallelogram, parallelogram. Okay, this is the shortcut for parallelogram anamata. Parallel symbol petti grm pedithe parallelogram. Okay na, ante kada parallelogram. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ 4 పాయింట్స్ ఇచ్చేసి అది పారలలోగ్రామా కాదా చెక్ చేయమంట. నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయి, ఇంకా 2 ఉన్నాయి కదా, ఈ 2 కూడా చెప్పేసి వీడియో ఆపేద్దాం ఈరోజు. షో దట్ ద పాయింట్స్ 1 2 3 4 టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ వాట్ రాంబస్. మీరు కూడా చేయొచ్చు ఇది కదా. సో రాంబస్ అన్నా, పారలలోగ్రామ్ అన్నా, రెక్టాంగిల్ అన్నా, స్క్వేర్ అన్నా ఫస్ట్ 4 లెంత్లు అయితే ఫైండ్ చేయాలి. ఆల్ సైడ్స్ వి హావ్ టు ఫైండ్ కదా. కంటిన్యూషన్ ఏదో అడుగుతుంటారు వీడు. అండ్ ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ కూడా అంటున్నాడుగా. ఇగో అండ్ ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ అంటున్నాడు. ఆర్డర్లో తీసుకుందాం ఏబిసిడి. ఓకే రైట్. సొల్యూషన్ వినండి జాగ్రత్తగా ఒకసారి. పాయింట్ చెక్ చేశారా? చెక్ ద పాయింట్స్. సో గివెన్ పాయింట్స్ ఐఎమ్ రైటింగ్ ఏ -4, -7, బి -1, -2, సి 8, -5, డి 5, -4. కరెక్టేనా? ఇదెందుకు మాకు వద్దు. ఎందుకంటే జరిపానో మీకు చెప్తా నేను. సో 4 పాయింట్స్ ఇచ్చాడు. ఇది ఏంటని ప్రూవ్ చేయమంటున్నాడు? రాంబస్. రాంబస్ కి అన్ని సైడ్లు ఎలా ఉంటాయిరా? ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. ఆల్ సైడ్స్ ఆర్ సేమ్.
సో సేమ్ ఇందాకలాగా ఒక్కొక్క సైడ్ కనుక్కుందామా ఒకసారి చూడండి. వాట్ ఈస్ సి? 8, 5, D 5, -4 ఒకే రోలో రావాలని చెప్పి దాని పక్కకు జరిపాను. Now I am finding AB distance, my dear. AB is equal to root over the same process kada, -1 plus 4, -1 plus 4 enta 3 plus 4 big kada, 3 square plus 2 plus 7 9 square, which is equal to root over 3 square 9, 9 square 81 plus 9 anta root over 90, root over 90 ఒకటి వచ్చింది నాన్న. నెక్స్ట్ BC, same process BC, 8 plus 1 9 square, 5 minus 2 3 square అంటే సేమ్ మళ్ళీ ఇవే కాబట్టి రూట్ ఓవర్ 81 plus 9 which is equal to root over 90. ఓకే, అన్ని 90లో వస్తున్నట్టున్నాయిరా. ఓకేనా? నౌ CD which is equal to root over CD also we are finding కదా. సో CD 5 minus 8, 5 minus 8 how much? -3, 5 minus 8 ఎంత? మీరు ఇలా రాస్తే చెప్తున్నారా కానీ అడిగితే చెప్పలేకపోతున్నారు. సో ఇంకా యూనిట్ మోర్ స్పీడ్. ఓకేనా? ఇది చిన్నది కదా రా. సబ్ట్రాక్షన్ ఎడిషన్ కూడా ఇంత టైం తీసుకుంటే ఇట్ ద క్లాస్ ఆఫ్ 10th కొంచెం కష్టమే కదా. అందుకని కొంచెం బాగా బై ప్రాక్టీస్ ఓన్లీ యూ కెన్ సే, ఇంకా అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు. ఓకేనా? సో వాట్ ఈస్ హియర్? CD కదా. యా, 5 minus 8 minus 3 whole square plus -4 minus 5 minus 9 whole square which is equal to మళ్ళీ సేమ్ రా. 3 3 is 9, 9 9 is 81 which is equal to root over 90. And now AD or DA, that is root over. So you go D, you go ikkada A. So 5 plus 4 9 square minus 4 plus 7 అంటే 7లో 4 తీసేయండి 3. సో దట్ ఈస్ 3 square. కామన్ సెన్స్ ఆలోచించిన ఒకటి 9 వస్తే ఇంకోటి 3 రావాల్సిన ఆప్షన్ లేదు కదరా. అది కూడా ఒక అంటే కామన్ సెన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతిదానికి అది వస్తేనే కదా. ఒక 9 వచ్చిందని ఇంకా 3 square తప్ప వేరే ఏది వచ్చినా నీకు 90 రాదు. సో ఖచ్చితంగా 3నే రావాలి అక్కడ. బట్ అలా చేయొద్దు, అది ఎక్కడైనా తప్పని పరిస్థితుల్లో యూజ్ చేసుకోవాలి. విచ్ ఈజ్ రూట్ ఓవర్ 9 9 జా 81, 3 3 జా 9 విచ్ ఈజ్ రూట్ ఓవర్ వాట్ 90. So we have all sides are equal. Now we find the diagonals AC. So AC ఇంకొకటి ఏంటి? BD. AC and BD ఈ రెండు కూడా ఫైండ్ చేద్దాం చూడండి. సో AC is equal to root over A ఇగో C 8 plus 4 12 square 5 plus 7 12 square which is equal to root over 144. మీకు రేపు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నారా, 1 నుంచి 20 వరకు ఆల్ స్క్వేర్స్ నేర్చుకొని రావాలి మీరు. 1 square 20 square ఎంత? ఇది మీకు హోంవర్క్. ఇది ఒక రోజు తర్వాత చేసినా ఏమన్నా నేను మ్యాథ్స్, కానీ అది మాత్రం రేపు ఖచ్చితంగా రాగానే ఫటాఫట్ అడుగుతా చెప్పాలి మీకు. అదే ఏ రికార్డింగ్లోనే అడుగుతా, అదే అప్లోడ్ చేస్తాం, మళ్ళీ మీ మమ్మీ ఇంట్లో పంపిస్తాం. అర్థమవుతుందా? ఇది కోపం కాదు, యూ హ్యావ్ టు లెర్న్. ఓకేనా? సో రైట్, ఎంత వచ్చింది? 144 దట్ ఈస్ రూట్ ఓవర్ 288. వెరీ గుడ్. నౌ BD కూడా కనుక్కుందాం రా. రూట్ ఓవర్ BD, ఇదిగో B అండ్ ఇదిగో D. 5 plus 1 6 square. 5 plus 1 ఎంత? 6 square. 5 plus 1 6 square. And next -4 minus 2 -6 whole square which is root over 36 plus 36 which is root over 36 plus 36 ఎంతరా? 30 30 60 6 6 12 72 that is root over 72. చూసారా కొంచెం పర్ఫెక్ట్ అవుతున్నారు. సో బై ప్రాక్టీసింగ్ ఓన్లీ. సో మనకి ఇప్పుడు చూడండి, AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు AD ఈక్వల్ టు రూట్ 90 వచ్చింది. ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. అండ్ AC నాట్ ఈక్వల్ టు BD వచ్చింది. ఎందుకంటే AC అంటే ఎంత? రూట్ 288 నాట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 72. సో ఆల్
sides are equal, diagonals not equal, therefore points forms ఏ ఏంటి ఫామ్ చేసేది రాంబస్, క్యాపిటల్ ఆర్ అని ఏం కాదు, RHOM BUS. కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అట్లా రాస్తున్నా. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 7 ఇన్ ఫస్ట్ ఎక్సర్సైజ్. ఓకేనా, అర్థమైందా ఎలా సాల్వ్ చేస్తున్నావా? నీకు చిన్నగా చెప్తాను, ఎంత చిన్నగా నేను చెప్పా, నా ఇంటర్మీడియట్ వీడియోలు చూడండి, ఫట్టా 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 ఉంటుంది. ఎందుకంటే ఇంటరే కదా, సో మీకు అర్థం కావాలి, రావాలి. ఫస్ట్ యూ షుడ్ లైక్ ద సబ్జెక్ట్ మ్యాన్. ఇష్టంగా నేర్చుకోవాలి. ఎప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్నా అప్పుడు అది కూడా ఈజీగా హెల్ప్ చేస్తుంది మనకి రావడానికి. అర్థమైందా? సో నౌ సీ హియర్, నేమ్ ద టైప్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఫార్మ్డ్ బై ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు క్వశ్చన్స్? 3 పాయింట్స్ ఇచ్చాడు. దీంట్లో ఏది దేన్ని ఫామ్ చేస్తుందో చెప్పమంటున్నాడు. దేనికైనా వీ షుడ్ ఫైండ్ ఫస్ట్ ఆల్ 4 sides 2 diagonals కంపల్సరీ చేయాలి. సో ఏదో ఒకటి చేద్దాం, చెప్పండి మీ ఇష్టం. ఇందులో చేసేసి క్లోజ్ చేస్తాం. తొందరగా చెప్పండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్? సెకండ్ వన్. ఓకే, సెకండ్ వన్ చూడండి. ఐఎమ్ నాట్ రైటింగ్ అగైన్ ద పాయింట్స్. దిస్ ఈస్ A, దిస్ ఈస్ B, దిస్ ఈస్ C, దిస్ ఈస్ D. ఐఎమ్ ఫైండింగ్ AB distance which is equal to root over 3 plus 3, 6, 36. 1 minus 5, that is 4, that is 16, which is equal to root over 30, 40, 52. Okay na? Next, BC distance, which is equal to root over BC. So 1 minus 3, 2 square 4, minus 3 minus 1, 4 square 16, which is root over 20. And CD distance, I am finding, that is what these two only na? Minus 5 minus 1, minus 6, 36. And 5 plus 4, 3, 4, 4 just 16, which is equal to root over 52. ఎందుకంటే సేమ్ ఈ రెండు. అండ్ నెక్స్ట్ AD, which is equal to root over, ఇదిగో A, ఇదిగో D. Minus 5 minus 3, that is plus 3. So 5 లో 3 తీసేస్తే 2, 2 square అంటే 4, minus 2 actually. Next 1 minus 5, which is 4, 4 just 16, 16 plus 4, root over 20. And now see ఇక్కడ ఈ రెండు సేమ్ వచ్చాయి, ఈ రెండు సేమ్ వచ్చాయి. అంటే ఇది మేబీ ఏమవ్వచ్చు, రెక్టాంగిల్ అని అవ్వచ్చు, పారలాగ్రమ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే రెండింటికి సేమ్ కదా, రెక్టాంగిల్ అయినా పారలాగ్రమ్ అయినా సేమ్ సైడ్స్, ప్యారలల్ సైడ్స్ సేమ్ డిస్టెన్స్ ఉంటాయి. మరి డయాగనల్స్ ఈక్వల్ వస్తాయా రావా? ఇప్పుడు చెక్ చేద్దాం. ఈక్వల్ వస్తాయి. రెక్టాంగిల్ ఈక్వల్ రాకపోతే పారలాగ్రమ్, ఆల్రెడీ మనం చేసాం కదా పారలాగ్రమ్. నౌ ఫైండ్ వాట్ ఈస్ AC. AC ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఇదిగో A, ఇదిగో C. 1 plus 3 whole square, 4 square 16, plus minus 3 minus 5 minus 8 whole square, 8 8 ja 64, which is 60, 70, 80, root 80. Now BD, that is root over idigo B, idigo D. Minus 5 minus 3 minus 8 whole square 64, plus 1 plus 1, 1 minus 1 0, idigo 1, idigo 1, 1 minus 1 0, which is equal to root over 64, which is equal to enta 8. So ikkada chudandi, since AB equal to CD equal to root 52 and BC equal to AD equal to root 20 and AC not equal to BD entantedi root 80 not equal to 8. So sides, parallel sides are equal and ఏవి ఈక్వల్ కాదు, diagonals are not equal, therefore the points forms ఏం ఫామ్ చేస్తుంది? డయాగోనల్ నాట్ ఈక్వల్, ప్యారలల్ సైడ్ ఈక్వల్ అంటే పారలాగ్రామ్. నేను చెప్పేసి అన్న తప్పేం కాదు, ఇంతకు ముందు చేసాం కదరా పారలాగ్రామ్. డిషుమ్ 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 డిషుమ్. సో ఈ రెండు సేమ్, ఈ రెండు సేమ్, బట్ ఇది నాట్ సేమ్. ఓకేనా, డయాగనల్స్ నాట్ సేమ్. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. స్టిల్ 8 క్వశ్చన్స్. తర్వాత నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్స్, అందుకే ఇక్కడికి ఒక వీడియో చేస్తున్నా. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇది హోంవర్క్, ఇది హోంవర్క్. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ రాసుకోమని నేను చెప్పట్లేదు. సో ఎట్ ఎనీ కాస్ట్ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకున్నవాడు సక్సెస్ అవుతాడు. లేదు అంటే 100% ఫెయిల్యూర్ ఛాన్సెసే ఉంటాయి. నేను చెప్పేది సబ్జెక్ట్లో కాదు, లైఫ్లో. ఏ రోజు ఆ రోజు నేర్చుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ పెండింగ్ పెట్టద్దు. ఓకేనా? ఓకేనా? సో ఇది మీకు పంపిస్తా. మీకు ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేయండి, ఒకటి నన్ను అందులో యాడ్ చేయండి, నేను మీకు పంపిస్తాను.
పంపించేస్తా. దాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. మంచిగా రండి, రోజు వినండి, ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత చూడకుండా చేయండి ప్రాబ్లమ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.